నేను లోకేష్ బాబుతో పాటు పాదయాత్ర చేస్తుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి నేను అన్నం పెడితే 31 రోజులు అతని పర్యటన నేను దగ్గరుండి నడిపిస్తే ఆ ఖర్చు అంతా నేను భరిస్తే నాకు సున్నం పెట్టిన పరిస్థితి. పైపెచ్చు ఆ పార్టీ నుంచి వస్తే నేను అక్కడ ఒక్కళ్ళు కూడా మాట అనుకుంటూ వచ్చేది నా క్యారెక్టర్. తర్వాత నేను పార్టీలో నుంచి వెళ్ళి లోకేష్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన రెండో రోజే 307లో 5-6 కేసులు, 52 మీద రంగనగూడెంలో కేసులు ఇవన్నీ పెట్టినప్పుడు కూడా నేను మీడియా తోదలకు చెప్పా, ఒక మాట ఇచ్చామంటే మాట మీద కట్టుబడి ఉండాలి, మనం ప్రజా సమస్యలు పరిష్కృత రాజకీయాల్లో ఉండాలి తప్ప ప్రజలకు సమస్యలు సృష్టిత రాజకీయాలు ఉండే రకం నేను మాత్రం కాదు. అంతే తప్ప ఎంక్వైరీ చేయమంటాం వేరు, అక్రమ కేసులు పెడతాం వేరు. నేను అక్రమ కేసులు అంటే వైసీపీ కార్యకర్తను తీసుకొచ్చి వేధించి పొద్దున్నే స్టేషన్ మీద సాయంత్రం తిట్టండి అతను ఏదైతే చేశాడో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గోడవ నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసిన పరిస్థితి. ఈడిపోయిన కృష్ణమూర్తి గారిని ఉంగుటూరులో ఉంటే ఆయన 52 వాళ్ళ తండ్రి ఇల్లు కడితే అరే మీ నాన్న ఎందుకు ఈయనకే 78 ఏళ్ళు నీ నాన్న వీళ్ళు ఎందుకు కట్టాడని ఆ రోజున సీఏ మాట్లాడిన పరిస్థితి. అంటే గన్నవరం కాన్స్టిట్యున్సీ మీకు బయటకి మీడియా కూడా కొంతమేరకే తెలుసు, కానీ గన్నవరం ఒక 10 ఏళ్ళు గన్నవరం ప్రజలు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. ప్రతిదీ మీ నోటీస్కి వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదేమోనండి. నేను చెప్పింది అది. ఇప్పుడు అడుగుతున్నా కదా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుస్తా, గత 10 ఏళ్ల నుంచి అమ్మారులు పనిచేసిన వాళ్ళ మీద ఆల్రెడీ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ వీటన్నిటి మీద మైనింగ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు, ఆ క్వారీల మీద ప్రభుత్వం విచారణ చేస్తుంది. అంతే తప్ప ఇప్పుడు దీని అర్థం కేసులు పెట్టమంటే తప్పు చేస్తే పెట్టమని కాదండి. ఇప్పుడు దొంగతనం చేస్తే కేసు పెట్టమా? అంటే నేను దొంగ కేసులు పెట్టనని చెప్పి అది